వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది, మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, ఎదవలు. ఎదవలకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారు, నన్ను అడిగితే ఈ ఎదవల్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఏముందిలేండి, లవ్వరు గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా, ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అయినా ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉందిరా అంటాం, ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కాదని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది. పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు కనీసం డేటింగ్ లాంటివి కూడా చేయలేదా? అంటే డేటింగ్ అంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అనుకోండి. కాకపోతే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనతో డేటింగ్కి రారు. తెలిసిన వాళ్ళే రానప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు వస్తారండి? అది నిజమే అనుకోండి. వస్తారు అభి గారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో డేటింగ్ విత్ అన్నోన్ పీపుల్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని యాప్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి వాడేద్దాం. అంటే మనకి తెలియని అమ్మాయిలతో కూడా మనం డేటింగ్ చేయొచ్చు అన్నమాట. మీ ఫోన్ ఇలా ఏమంటే చెప్తాను. ఒక్క నిమిషం ఇందండి. పబ్బులో పబ్లిక్ అలా ఎలా గిల్లాడే? అది మామూలుగా కాదే, ఆ అమ్మాయికి నడు మీద 2 వైపులా మచ్చలు వచ్చేసాయి. అబ్బాయిలందరూ అలాగే ఉంటారులేవి. మొన్న డేటింగ్ యాప్ లో ఒకడు పరిచయం అయ్యాడని చెప్పే కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఫార్మల్ గా ఉంటుంది కదా అని పొద్దుని చీర కట్టుకుని వెళ్తే వాడు నా మొహం చూసి మాట్లాడేదానికన్నా నా నడుం చూసి ఎక్కువ మాట్లాడాడు. బెదవ్వా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు. మన దరిద్రం కొద్దీ మనకి తగిలే వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు. అంత సీన్ లేదు మేడం. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టే ఇలాంటి డేటింగ్ యాప్లు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. 100లో 99 మంది నువ్వు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మంచోడుంటాడు. అచ్చా, సరి అయితే ఈ డేటింగ్ యాప్ లో ఈ ఏరియా నుంచి 100 మంది కాదు 1000 మంది అబ్బాయిలున్నారు. నీ ఫేస్ ఫిగర్ చూపించకుండా ఒక ప్రొఫైల్ క్రియేట్ చెయ్యి. అట్లీస్ట్ ఒక్కడైనా నీ ప్రొఫైల్ లైక్ కొడితే నా ఈ మంత్ సాలరీ నీకే ఇచ్చేస్తా. ఓకే దెన్, యాప్ డౌన్లోడ్ చేయి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. జనరల్గా ఇలాంటి యాప్స్లో పెట్ నేమ్స్తో లాగిన్ అవుతారు. ఓ, మీ పెట్ నేమ్ ఏంటి? మా ఇంట్లో పెట్స్ లేవండి. పెట్ నేమ్ అంటే పెట్టలకి పెట్టేది కాదండి, మీ ముద్దు పేరు. ఓ అదా, మా వదిన నన్ను నాని అని పిలుస్తుందండి. నాని. ఇక్కడ ఏ ఏజ్ అమ్మాయి కావాలో, ఏ ఏరియా అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవి బేస్ చేసుకుని కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అలా మీరు లైక్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా లైక్ కొడితే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ టాలెంట్ వాళ్ళ తలరాత. వావ్, అదిరిపోయిందండి కాన్సెప్ట్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలా ఉంది. మరి ఇంకెందుకు లేటు, మంచి ఫోటో ఒకటి అప్లోడ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి. నాది కాదు కానీ వేరే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇతను ఎందుకండి? అసలే ఈ అమ్మాయిలు మేకప్ వేసుకొని మిస్ ఇండియాలా పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. మేకప్ తీసేస్తే మనుషుల్లా కూడా ఉండరు. తేడా కొట్టిందనుకోండి, దూరం నుంచి చూసి సైడ్ అయిపోవచ్చు కదా. పెట్టేదేదో మహేష్ బాబు ఫోటో పెట్టచ్చు కదా. మహేష్ బాబుని అందరూ లైక్ చేస్తారండి, కానీ ఈ బాబుని కూడా లైక్ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు. డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయిలు 90% అందంగా ఉంటారంట. మొన్న పుస్తకంలో చదివా. మీరు పుస్తకాలు కూడా చదువుతారా? స్వాతి బుక్ అండి. రండి, ఫిగర్కి లైక్లు కొడదాం. బాలేదు బాలేదు బాలేదు. ఒక్క నిమిషం గారు. బాలా త్రిపుర సుందరి పేరు, సూర్యకాంతం గారి ఫోటో. ఇదేవతో మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుందండి. మరి ఇంకెందుకు లేటు, లైక్ కొట్టేయండి. ఆర్ యూ షూర్?
ఇంతకంటే డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఇటీవండి లైక్ కొట్టేద్దాం. అది ఫస్ట్ లైక్. ఎవడేవాడు? ఎవరో నాని అంట. సంపూర్ణేష్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. డాక్టర్ సమరం గారికి నా వయసు 28 ఏళ్ళు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. మా ఆయన దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది. ఇప్పుడు నాకు 3వ నెల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోవే. హాయ్. అసలు ఇలాంటి డేటింగ్ యాప్లో సూర్యకాంతం గారి ఫోటోకి ఎలా లైక్ కొట్టాలనిపించింది? మీరిప్పుడు ఈ బాబు ఫోటోకి ఎలా లైక్ కొట్టారో అలాగే నాకు అనిపించింది. ఎనీవే థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను బెట్ గెలిచాను. అయితే మీరు నాకు పార్టీ ఇవ్వాలి. తప్పకుండా. ఇంతకీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మధుమతి. అప్పుడే పేర్లు నంబర్లు డీటెయిల్స్ ఎందుకులేండి, తర్వాత చూద్దాం. అమ్మ దీనమ్మ, ఇది కూడా మనలాగా సేఫ్ గేమ్ ఆడుతుంది. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అయితే మిమ్మల్ని బాలా త్రిపుర సుందరి అనే పిలవమంటారా? మీ ఓపిక. అంత లెంత్ నేను పిలవలేను కానీ చిన్నగా చిన్ని అని పిలుస్తా. వై చిన్ని? అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని బుజ్జి, కన్నా, బంగారం అని పిలుస్తారు. నాకు కూడా ఎప్పటి నుంచో నా గర్ల్ ఫ్రెండ్ని చిన్ని అని పిలవాలని. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండా? ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయిపోయాం. మీరు గర్ల్ అనే అనుకుంటున్నా. రెస్ట్ తీసుకోండి నాన్న. మార్నింగ్. ఏంటి మేడం ఇంకా తెల్లారలేదా? నేను తర్వాత పింక్ చేస్తానని కొంచెం మూడ్ బాలేదు. ఏమైంది? మా నాన్నకి హెల్త్ బాలేదు. అయితే నువ్వెందుకు డల్గా ఉండడం? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మా నాన్నకి హెల్త్ బాగోకపోతే నేనెలా బాగుంటాను? మీ నాన్నకి ఇప్పుడు ఫిజికల్గా మాత్రమే బాగాలేదు. ఆయన ఎదురుగా మీరు డల్గా తిరిగితే ఆయన మెంటల్గా కూడా అప్సెట్ అవుతారు. మనసు ప్రశాంతంగా ఉంటే హెల్త్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది చిన్ని. థ్యాంక్స్ నాని. గుడ్ మార్నింగ్ అభి గారు. మార్నింగ్. బ్యాటింగా? టెస్ట్ మ్యాచ్ అంటే 10 రోజులండి బ్యాటింగ్. ఆవిడ గారిని ఒకసారి కలిశారనుకోండి, ఆడాలో డిక్లేర్ చేయాలో తెలిసిపోతుంది కదా. ఓ చిన్ని, చాలా రోజులు అయిపోయింది, ఒకసారి కలుద్దామా? షూర్ నాని, నేనే నిన్ను అడుగుతాం అనుకున్నా. నిజంగానా? ఈ వీకెండ్ కలుద్దామా? వీకెండ్ వరకు ఎందుకు, ఈ రోజే కలుద్దాం 5కి జూబ్లీ హిల్స్ కాఫీ షాప్. yes yes ఖచ్చితంగా వచ్చేస్తాను.
అరే అభి, అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేంట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయ్. ఆ ఫైల్ ఏదో దానికి బాయ్. అరే అరే అరే, ఏడు చెప్పింది కూడా కరెక్టే. ఆ మధు, కిషోర్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బంగారు, ప్లీజ్ బంగారు, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబు టేబుల్ నెంబర్ 5 ఎక్కడా? సార్ ఇదే సార్. ఓ సార్ ఇది సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే. చిన్ని చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 cappuccino. మధుగారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడిలాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. మళ్ళీ ఎవడరా? అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే గాని ఎందుకు ఇలా వచ్చారు? మీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు వదినా. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరుగు చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం?